ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం సెప్టెంబర్ 4వ తారీఖు తెల్లవారేసరికి మిథున రాశి వారికి ఒక నిజం తెలుస్తుంది. మరి ఇంతకీ సెప్టెంబర్ 4వ తారీఖు గురువారం రోజున తెల్లవారేసరికి మిథున రాశి వారికి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. నిజం తెలుస్తుంది. ఎవరి గురించి మీకు నిజం తెలుస్తుంది. ఆ తర్వాత మీకు మీ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా రాబోయే రోజుల్లో మీరు పొందుకోబోతున్న ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ ఏ రంగాలలో ఎలా రాణించబోతున్నారు, రాబోయే రోజుల్లో మీరు ఎలాంటి ఫలితాలు పొందుకోబోతున్నారు, అవి మీకు ప్రతికూలంగా ఉండబోతున్నాయా, అనుకూలంగా ఉండబోతున్నాయి, ఇటువంటి విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ అనేది చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోను స్టార్ట్ చేసేద్దాం. ఇక మిథున రాశిలో ఎక్కువ శాతం ఎవరైతే కష్టపడి పని చేస్తారో అటువంటి వ్యక్తులు మరిన్ని శుభాశుభలను రాబోయే రోజుల్లో పొందుకోబోతున్నారు. ఈ రాశి వారిలో జన్మించిన వ్యక్తులు ఎక్కువగా సాంకేతిక విద్య, వైద్య రంగాలలో బాగా రాణిస్తారు. ఇక మీరు బాగా కష్టపడి పనిచేసే తత్వాన్ని కలిగి ఉంటారు. దయాక్షేమ గుణాన్ని కలిగి ఉంటారు. అంటే ఎవరైనా సరే కొంతమంది వ్యక్తులని, నిరుపేదలను ఎవరైనా చూసారంటే ఆ యొక్క మిథున రాశి వారు ఎవరైతే ఉంటారో మీరు చాలా దయ, జాలి వారిపైన చేస్తుంది అన్నమాట. ఇక వీరి యొక్క విషయంలో ఎవరైనా ఈ తప్పు చేసినా కూడా క్షమించే గుణాన్ని కలిగి ఉంటారు. ఇక ఈ యొక్క రాశి వారు ఎవరైనా సరే తన వారిని ఎవరైతే ఉంటారో ఈ యొక్క మిథున రాశి వారు అటువంటి వారు మాత్రం నమ్మిన వారి కోసం దేనికైనా ధైర్యంగా పోరాడడానికి రెడీగా ఉంటారు. ఇక మిథున రాశి వారు ప్రతి విషయంలో కూడా ది బెస్ట్ చేస్తారు. భవిష్యత్తును బాగా అంచనా వేయవచ్చు. రాబోయే రోజుల్లో ప్రతి రంగంలో కూడా మీరు పడ్డ కష్టమే మీకు సక్సెస్ని ఇవ్వబోతుంది. కాబట్టి ఈ యొక్క మిథున రాశి వారు అసలు మీరు చేస్తున్న బిజినెస్ని విడిచిపెట్టొద్దు. ఇకపోతే ఈ సమయంలో మిథున రాశి వారికి అఖండ రాజ్యయోగం సిద్ధించబోతుంది. అవునండి, నిజంగా సెప్టెంబర్ 4వ తారీఖు గురువారం రోజున మిథున రాశి వారికి ఇన్ని రోజుల తర్వాత మీ జీవితంలో జరగబోయేది ఏంటి అంటే మీరు పడ్డ శ్రమకు ప్రతిఫలం దక్కబోతుంది. అవునండి, మీరు 7 జన్మలు ఎత్తినా కూడా ఇలాంటి రోజులు మళ్ళీ రావు. నక్క తోక తొక్కినట్లే ఇక మిమ్మల్ని అదృష్ట యోగం వరించబోతుంది. ఇక నుండి మీ యొక్క జీవితంలో మార్పులు, ఆస్తులు ఇక ఎవరు కూడా ఊహించరు. అంతకన్నా మీరు పడ్డ శ్రమకు ఈ సమయంలో ప్రతిఫలం అనేది లభిస్తుంది. మొత్తానికి ఈ సమయం మీకు ఆనందాన్ని విధాలుగా కూడా అన్ని రకాలుగా ప్రతిఫలితాలను ఇస్తుంది. ఇప్పటి వరకు మీ యొక్క మిథున రాశిలో పడ్డ ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. డబ్బుకు ఎలాంటి లోటు అనేది అస్సలు ఉండదు. ఇక మిథున రాశి వాళ్ళు ఎవరైనా ఆటంకులుగా మారుతున్న వారికి అనేది గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన కెరీర్ పరంగా ఈ సమయంలో ఎంతో మానసికంగా సాంప్రదాయాలను
పొందుతారు. గతంలో కుదుర్చుకున్న ఇబ్బందులన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి. సహోద్యోగులతో ఉన్న చిన్న చిన్న మనస్పర్ధాలు కావచ్చు, లేదా పనితో ఒత్తిడి ద్వారా కలిగిన ఇబ్బందులు కూడా వస్తున్నాయి. అలాగే ఎంత కష్టపడి పని చేసినప్పటికీ జాగ్రత్తగా ఉండాలి. అలాగే పూర్తిగా లొంగిపోకూడదు. అలాగే ఉన్న ఉద్దేశంలో సాలరీ సరిపోక వేరొక కొత్త ఉద్యోగముల కోసం వెయిట్ చేస్తున్న వారు చాలామంది ఉన్నారు. అలాగే ఈరోజు ఈజీగా చేయగలరు అనే ఈ యొక్క పేరును ఆసుపత్రికి సంప్రదించండి. అలాగే మీ యొక్క శ్రమకు ప్రతిఫలం అనేది డబ్బులు. అందరూ మిమ్మల్ని గమనిస్తారు. మీరు ఎలాంటి స్కీమ్స్ అయినా సరే వేయవద్దు. అలాగే పేరును మీరు ఆఫీస్లో సంపాదించుకుంటారు. ద్వారా మీరు పని చేస్తున్న చోట మంచి పేరు ప్రఖ్యాతలను పొందుకుంటారు. మిథున రాశి వారు చేస్తున్న సమయంలో ప్రశంసలు కూడా అందుకుంటారు. ట్రాన్స్పోర్ట్ కోసం వెయిట్ చేసే ఈ యొక్క మిథున రాశి వారికి ఈ సమయంలో మీరు కోరుకున్న విదేశాలకు ట్రాన్స్పోర్ట్స్ అనేది అందిపుచ్చుతుంది. ఇకపోతే కన్యా రాశి వాడు అనుకూలంగా మిథున రాశి వారు అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే పనిలో మీకు మంచి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఎంతో కాలంగా భూమి, ఆస్తి మరియు వాహనాలు కొనుగోలు చేయడానికి ఇంతకంటే మంచి టైం మళ్ళీ రాదు. అదేవిధంగా మీకు వచ్చే ఆదాయానికి తగినట్లుగానే ఈ సమయంలో ఖర్చులు కూడా పెరుగుతాయి. మీకున్న కొన్ని సందర్భాలు ఎదురయ్యే అపజయాలు ఎవరైతే ఉంటాయో వాటిని కూడా మీరు అస్సలు కేర్ చెయ్యరు. కానీ అనుకోని ఖర్చులకు తగిన విధంగా మీకు ఆర్థిక క్రమశిక్షణ చేయకుండా ఆదాయ మార్గాలను అలాగే మిథున రాశి వారు ఇక మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో వారికి ఈ సమయంలో అనుభవించడానికి రెడీగా ఉన్నారు. ఇక మిథున రాశి వారికి గతంలో కూడా కానుక వెళ్ళిపోయిన వారు మళ్ళీ తిరిగి మీకు దగ్గరికి రాబోతున్నారు. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈరోజు మిథున రాశి వారికి తెల్లవారితే ఈ విధంగా జరగాలని రాశి పెట్టి ఉంది. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువుగారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512.